ఇవి నాటుకొరకలండి. ఇంకా ఇలా నీట్గా కడిగేసిన తర్వాత అలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఇది. ఇంకా దీనిలోకి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా చూద్దామండి. ఇదైతే 1 స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్లు ఉప్పు, 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు మసాలా అనమాట. ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అది. అలాగే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని మొత్తం ఇది మిక్స్ చేసుకున్నాం అనుకోండి. ఆయిల్ వేస్తే ఏంటంటే బైండింగ్ లాగా యూజ్ అవుతుంది అనమాట మనకి. ఇంకా అదంతా మిక్స్ చేసుకుని ఈ చేప ముక్కలన్నిటికి కూడా ఇలా ఘాట్లు పెట్టుకున్నాం కదండి, ఆ ఘాట్లలోకి వెళ్ళేటట్టుగా ఇలా అన్నిటికీ పట్టించేసుకుని ఒక 1/2 అవర్ అలా ఉంచేయాలి. మనం 2 పక్కల కూడా నేను ఘాట్లు చూపిస్తున్నాను చూసారా, అలా పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకుని 1/2 అవర్ వదిలేసిన తర్వాత ఇలా జస్ట్ కొంచెం ప్యాన్ పెట్టేసుకుని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఇలా ఫ్రై చేసేసుకోవడమేనండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి.